అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి పురాతన కాలం నుండి ఉన్న ఆచారం. మనం అన్ని ఆకులుండగా అరటి ఆకును మాత్రమే ఎంచుకోవడానికి తగిన కారణాలు చాలా ఉన్నాయి. శత్రువైనా సరే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం మనది. అలా శత్రువుకి భోజనం పెట్టేటప్పుడు ఆ అన్నంలో విషం కలిపారేమో అన్న భయం ఉంటుంది. అదే అరటి ఆకులో భోజనం పెడితే ఒకవేళ విషం కలిపితే ఆ ఆకు నల్లగా మారి అన్నంలో విషం ఉందని తెలుస్తుంది. కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు మన శత్రువులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు. వేడివేడి పదార్థాలను అరటి ఆకు మీద వడ్డించడం వల్ల ఆకు మీద ఉండే పొర ఈ వేడి ద్వారా కరిగి అన్నంలో కలుస్తుంది. దీనివల్ల భోజనానికి అద్భుతమైన రుచితో పాటు జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. ఈ ఆకులో అన్ని రకములైన విటమిన్లు ఉండటం వల్ల మనం వేడివేడి పదార్థాలను దాని మీద పెట్టుకుని తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందజేస్తాయి. ఎన్నో రకాలైన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం. ఇది మెదడు, ప్రోస్టేట్, సర్వికల్ మరియు బ్లాడర్ క్యాన్సర్లను, పార్కిన్సన్స్ మొదలైన వాటిని నిరోధించగలదు. రోగనిరోధక శక్తిని కూడా పెంచగలదు. వాడిపారేసిన ఆకులు మట్టిలో సులభంగా కలిసిపోయి నేలను సారవంతంగా మారుస్తాయి కాబట్టి పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. అరటి ఆకులో భోజనం పెట్టడం అనేది మనకి ఎదుటి వాళ్ల మీద ఉన్న గౌరవానికి ప్రతీక కూడాను. బహుశా పూర్వకాలంలో కేవలం అరటి ఆకులలో భోజనాలు చేయడం వలనే ఆ కాలం వాళ్ళు అంత దృఢంగా ఆరోగ్యంగా ఉండేవారేమో. అరటి ఆకులో, విస్తరాకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది. తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిసి వచ్చి సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. బాదం ఆకులో భోజనం చేయడం వలన కఠిన హృదయులవుతారు. టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే జ్ఞానం వస్తుంది. జమ్మి విస్తర్లో భోజనం చేయడం వలన లోకాన్ని జయించే శక్తిని సంపాదించవచ్చు అని మన పురాణాలలో చెప్పబడింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.